జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. ప్రపంచమంతా అభివృద్ధిలో కుంటుపడుతుంటే మన దేశం మాత్రం అంతర్జాతీయ సంస్థల అంచనాలను సైతం తారుమారు చేసేలా అభివృద్ధి చెందుతోంది. తాజాగా డిసెంబర్తో ముగిసిన 3వ త్రైమాసికంలో భారత ఆర్థికాభివృద్ధి అందరి అంచనాల్ని మించిపోయింది. గురువారం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో స్థూల జాతీయ ఉత్పత్తి 8.4% వృద్ధి చెందింది. తయారీ రంగం 2 అంకెల్లో వృద్ధి చెందడం, మైనింగ్, నిర్మాణ రంగాలు మంచి పనితీరును కనబర్చడంతో ఈ వృద్ధి రేటు సాధ్యపడింది. ఈ కాలానికి సంబంధించి జీడీపీ 6.5% వృద్ధి చెందవచ్చని రిజర్వ్ బ్యాంక్ గతంలో అంచనాలు వేసింది. దీంతోపాటు వివిధ ఆర్థిక నిపుణులు, రేటింగ్ ఏజెన్సీలు ఈ వృద్ధి 6 నుంచి 7.2% మధ్య ఉంటుందని అంచనా వేశారు. అంతకుముందు జూలై-సెప్టెంబర్లో Q2లో వృద్ధిని 7.6% నుంచి 8.1%కి, ఏప్రిల్-జూన్ అంటే Q1లో వృద్ధి రేటును 7.8% నుంచి 8.2%కి తాజాగా SSO సవరించింది. తయారీ రంగం మందగించడం, వినియోగం తగ్గడం వల్ల Q3లో ఆర్థిక వృద్ధి రేటు 7% లోపునకు పడిపోతుందని రాయిటర్స్ సర్వేలో విశ్లేషకులు అభిప్రాయపడగా అందుకు భిన్నమైన గణాంకాలు వెలువడ్డాయి. నిపుణుల అంచనాలు సైతం తలకిందులయ్యేలా దేశాభివృద్ధి జరిగింది. ప్రస్తుతం 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాల్ని SSO 7% నుంచి 7.6%కి పెంచింది. ఇది 2011-12 స్థిర ధరల ప్రకారం 172.90 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. 2022-23 సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం వాస్తవ జీడీపీ 160.71 లక్షల కోట్లు. ఈ అంచనా గణాంకాలకు అనుగుణంగా 2023-24లో వృద్ధి 7.6% పెరుగుతున్నట్టు అవుతుందని SSO వివరించింది. ఇక 22-23లో ఇది 7%గా ఉంది. ఇక ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 293.90 లక్షల కోట్లకు చేరుతుందని SSO అంచనా వేసింది. 2022-23లో ఇది 269.50 లక్షల కోట్లుగా ఉంది. ఈ ధరల ప్రకారం జీడీపీ 9.1% వృద్ధి రేటును ప్రదర్శిస్తోంది. Q3లో స్థిర ధరల మేరకు జీడీపీ 43.72 లక్షల కోట్లు కాగా 2022-23 అక్టోబర్-డిసెంబర్లో నమోదైన 40.35 లక్షల కోట్లతో పోలిస్తే 8.4% వృద్ధి నమోదైనట్లు. ప్రస్తుత ధరల ప్రకారం Q3 జీడీపీ 75.49 లక్షల కోట్లు కాగా 2022-23 Q3లో నమోదైన 68.58 లక్షల కోట్ల కంటే ఇది 10.1% అధికం. అయితే ఈ జీడీపీని ఎలా లెక్కగడతారు? ఒక దేశ అభివృద్ధిని ఏ రంగాలను ఆధారంగా చేసుకుని బేరీజు వేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం. జీడీపీని లెక్కించాలంటే 4 విస్తృత అంశాలను కూడతారు. మొదటిది వినిమయ వ్యయం, అంటే దేశ జనాభా వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి చేసిన మొత్తం ఖర్చు. రెండోది ప్రభుత్వ వ్యయం. మూడోది పెట్టుబడి వ్యయం, అంటే ఒక ఫ్యాక్టరీ లేదా సముద్రం మీద వంతెన వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి చేసిన వ్యయం. నాలుగోది, చివరిది నికర ఎగుమతుల విలువ, అంటే ఎగుమతులు దిగుమతుల మధ్య తేడా మొత్తం. జీడీపీని నామినల్ జీడీపీ, రియల్ జీడీపీ అని 2 రకాలుగా లెక్కిస్తారు. నామినల్ జీడీపీలో అన్ని వస్తువులు, సేవల విలువను ప్రస్తుత ధరలతో లెక్కిస్తారు. బేస్ ఇయర్ ప్రకారం ద్రవ్యోల్బణాన్ని సవరించినప్పుడు రియల్ జీడీపీ అంటే నిజ జీడీపీ లభిస్తుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో వృద్ధి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రియల్ జీడీపీ గురించి మాట్లాడతాం. జీడీపీ గణాంకాలను 8 రంగాల నుంచి సేకరిస్తారు. అవి 1 వ్యవసాయ రంగం, 2 తయారీ రంగం, 3 విద్యుత్తు గ్యాస్ పంపిణీ, 4 గనుల తవ్వకం, అడవులు, చేపల వేట, 5 హోటల్ నిర్మాణం, వాణిజ్యం, సమాచార సంబంధాలు, 6 బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, బీమా, 7 వాణిజ్య సేవలు, 8 సామాజిక ప్రజాసేవలు. అయితే ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలవడానికి కారణం ఏంటి? దీనికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉపయోగపడ్డాయి అది కూడా తెలుసుకుందాం. మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ముఖ్యంగా దేశ ఆర్థిక వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆర్థిక వృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం. గత 10 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిన బలమైన సంస్కరణ చర్యలు రాబోయే దశాబ్దాల్లో పటిష్టమైన ఆర్థిక వృద్ధికి పునాది వేశాయని జెఫరీస్ ఈక్విటీ రీసెర్చ్ అవుట్లుక్ పేర్కొంది. 2027 నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, 2030 నాటికి $10 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించగలదని అంచనా వేసింది.
గత 10-20 సంవత్సరాల్లో 10-12% CAGR ఉండడంతో భారతదేశం ఇప్పుడు 5వ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్గా అవతరించింది. మార్కెట్ క్యాప్ 2030 నాటికి 10 ట్రిలియన్ల ఎకానమీగా అవతరిస్తుందని నివేదిక పేర్కొంది. ఆర్థిక సంస్కరణలో భాగంగా 2017లో కేంద్రం GST అమలు చేసింది. సరళీకృత పన్నులు, మెరుగైన వాణిజ్య సామర్థ్యాలు, దివాలా సంస్కరణలు కార్పొరేట్ బ్యాంకింగ్ రంగ బ్యాలెన్స్ షీట్లను భారీగా మార్చగలిగాయి. పరోక్ష పన్నుల వ్యవస్థ ఏకీకరణ, వాణిజ్యంలో దేశీయ అడ్డంకుల తొలగింపు వంటి అంశాల్లో GST మంచి ఫలితాలు అందించింది. వ్యాపారం చేయడంలో సరళతరం, దేశవ్యాప్తంగా ఒకే పన్ను, విదేశీ పెట్టుబడులను భారత్ భారీగా ఆకర్షించే పరిస్థితులు ఉండడంతో పన్ను పరిధిలోకి తమ చిన్న సరఫరాదారులు వచ్చేలా చేయడానికి భారీ కంపెనీలు తగిన చర్యలు తీసుకునే వీలైంది. రిటైల్ అమ్మకాల్లో 90% వాటా ఉన్న చిన్న అసంఘటిత రిటైలర్లకు తమ అమ్మకాలను తక్కువ చేసి చూపించడం, ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్స్ నుంచి తప్పించుకోవడం వంటివి కుదరట్లేదు. ఇది సంఘటిత రిటైలింగ్లో భారీ మార్పులను తీసుకొచ్చింది. GST ద్వారా ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో పెరుగుదల కనిపించింది. దీనికి తోడు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ క్లీనప్ హౌసింగ్ సెక్టార్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడానికి సహకరించింది. ఇక మౌలిక వసతులు దీనికి బాగా తోడ్పడ్డాయి. పరిశ్రమలకు అనుకూలంగా రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు మొదలైన వాటిని అభివృద్ధి చేశారు. డిజిటల్ ఇన్ఫ్రాపై ప్రభుత్వం దృష్టిని సారించింది. ఇది స్టార్టప్లు పెరగడానికి ప్రముఖంగా దోహదం చేసింది. ఇక భారత GDP పెరుగుదలకు ప్రముఖంగా దోహదం చేస్తున్నది మన దేశ జనాభా. ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో భారతదేశం శక్తిమంతమైన యువ జనాభా కలిగి ఉంది. మన దేశ వయస్సు కేవలం 30 సంవత్సరాల కంటే తక్కువ. అనేక పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ఇతర పోల్చదగిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థల మాదిరిగా కాకుండా పనిచేసే వయస్సు జనాభా నిష్పత్తి ఇంకా గరిష్ట స్థాయికి చేరుకుందని యువ జనాభా సూచిస్తోంది. ఇది GDP పెరగడానికి ఉపయోగపడుతుంది. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. అన్ని దేశాలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. అన్ని దేశాలు 2% వృద్ధిని మించలేకపోతున్నాయి. అమెరికా వృద్ధి కూడా కేవలం 1.4%. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా భారత్ను వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనియాడుతున్నాయి. ప్రపంచమంతా రెసిషన్ భయం పట్టుకున్నా భారత్కు మాత్రం ఆ డోకా లేదు. ఇక్కడ నిస్సందేహంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అయినా భారత్పై ఏడ్చే వారి సంఖ్య మాత్రం తక్కువేం లేదు. మోదీ ప్రభుత్వంపై అక్కసు వెళ్ళగక్కేందుకు మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఎప్పుడూ అబద్ధాలు చెప్తూనే వచ్చారు. భారత్కు చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పనిచేయదని, ఇక్కడ కేవలం సేవారంగం మాత్రమే పనిచేస్తుందన్నారు. కానీ ప్రస్తుతం మన దేశం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో దూసుకుపోతోంది. ఒకప్పుడు భారత్లో మొబైల్ ఫోన్లు తయారీ అస్సలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రపంచానికే ఎగుమతి చేసేలా 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్ $4 ట్రిలియన్ ఎకానమీ. మోదీ అధికారంలోకి వచ్చే ముందు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. ఇక 2030 కల్లా ఇది 3వ స్థానానికి చేరుకుంటుంది. ఇటు ప్రపంచ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీన్ని బట్టే మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా ఎంతలా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.